ఉంటాయి. నల్గొండ జిల్లాకి వెళ్దాం. ఇప్పుడు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం తండాలో గుడుంబ దందా మళ్ళీ ఊపందుకుంది. కొంతకాలం ఆగిపోయిన ఈ సారా వ్యాపారం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు గుట్టుగా తయారు చేసి యువతకు అమ్మేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఈ సారాకి అలవాటు పడిన వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. అయినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కుటుంబాల్లో గొడవలు, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ వరుస దాడులు చేస్తోంది. ఇప్పుడు కొండమల్లేపల్లి మండలం మేఘ్యా తండా, ఇక ఆంగోత్ తండా, పన్నీ తండా, మర్రిచెట్టు తండా, కేసియా తండాల్లో దాడులు చేసి 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 40 కేజీల స్ఫటిక బెల్లంను స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, గుడుంబ దందా ఎప్పటి నుండి సాగుతోంది? ఎక్సైజ్ అధికారులు ఎప్పుడు ఈ యాక్షన్ తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి రమేష్? గుడ్ మార్నింగ్ సర్తాజ్. ఈ న్యూస్ కూడా చూసి చాలా రోజులైంది. ఎందుకంటే గుడుంబ అంతా కూడా మర్చిపోయారు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా మొత్తం పూర్తిగా అరికట్టారు. జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కుటుంబ దందా అనేది పూర్తిగా అరికట్టగలిగారు. కానీ మళ్ళీ రీసెంట్ గా ఇటీవల మనం చూస్తున్నటువంటి ఏదైతే నల్గొండ జిల్లాలో ఉందో మళ్ళీ ఆ కుటుంబ వాసన గుప్పుమంటుంది. మొత్తం గ్రామాల్లో, గిరిజన తండాల్లో చూస్తున్నాం. మొత్తం కూడా వారు వ్యవసాయ బావుల వద్ద, గుట్టల వద్ద పట్టీలను పెట్టి కుటుంబ తయారు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడడం జరిగింది. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి ఆ బెల్లం పానకాన్ని, అదే పట్టికని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఇది ఒక జీవనోపాధిగా తయారైందని చెప్పొచ్చు. గత 5-6 సంవత్సరాల నుంచి పూర్తిగా అరికట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలైంది. పోలీసులు మాత్రం ఎక్కువగా ఈ గాంజాయిపై, డ్రగ్స్ పై దృష్టి పెడుతున్నారు. మొత్తం పూర్తిగా కుటుంబ అరికట్టామనుకుంటున్నారు. కానీ మళ్ళీ మొదలైంది కాబట్టి ఇది ఒక కేవలం ఒక ఎక్సైజ్ పోలీసులతో దాడులు చేస్తే సరిపోదు. ఖచ్చితంగా సివిల్ పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి ఉంది. ఇప్పటికే కొంత ప్రారంభంలోనే అరికట్టకపోతే మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడుంబ వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి వేగవంతం చేయాలి, దీనిపై క్రిమినల్ కేసులు చేయాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి పల్లెల్లో కనపడుతుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రమేష్.